ఇదండి మరొక నూతనమైన పునరుద్ధానంలో ప్రభు మనందరూ నడిపించిన విధానం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒకసారి పక్కనున్న వారిని పలకరించండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోయిన వారం మనము తెస్సలోనిక సంఘ విశ్వాసుల గురించి మరి 7 రకాల విషయాలను మనము 2 వారాలు ధ్యానం చేసుకున్నాం. అందరూ విన్నారు కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేనా నేను చెప్పింది? తెస్సలోనిక సంఘం గురించి కదని చెప్పింది. రైట్. ఈ సమయంలో పురుషులకి ఒక ప్రశ్న వేస్తాను. స్త్రీలకు మనం శుక్రవారం ఒక ప్రశ్న వేసాను కదా, ఇప్పుడు పురుషులకి వేస్తాను. 14వ అధ్యాయం మార్కు సువార్త 3వ వచనంలో ఉన్న వ్యక్తి, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న ఒక వ్యక్తి, ఇద్దరు ఒక్కరేనా? స్త్రీలు చెప్పకండి, పురుషులు చెప్పండి. ఎవరు చూడొద్దు, చూడకుండా నాకు చెప్పాలి. మరి చెప్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న స్త్రీ, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న స్త్రీ ఒకరేనా? చెప్పండి. కాదన్న వాళ్ళు ఎంతమంది? చేతులు పైకెత్తండి. అవునన్న వారు చేతులు పైకెత్తండి. ఎవరు చెప్పండి? పేరేంటి? మరియా. స్థలాలు వేరు కానీ వ్యక్తి మాత్రం ఒక్కరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం మనకు కావాల్సింది ఏంటో తెలుసా? చాలా మంది మర్మాలు అడుగుతారు. ఒక ఆయన అంటే మా పాస్టర్ గారు మర్మరాలు చెప్పాడు. ఏం చెప్పాడు రా అని అంటే మర్మరాలు చెప్పాడు అన్నాడు. మర్మాలు పోయి మర్మరాలు అయిందంట. హల్లెలూయా. ప్రియులారా, వాక్యం మనం చదివితే పెద్ద పెద్ద మర్మాలు అవసరం లేదు. చిన్న చిన్న విషయాలు నిన్ను ప్రభావితము చేస్తాయి. హల్లెలూయా. ఈరోజు ఒక కుటుంబం గురించి మీ మధ్యలో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. మనందరికీ తెలిసిన వారే అమ్రాము, అలాగే యొకబేదు. విశ్వాస తరాలకి వారు నిర్మించిన దైవికమైన ఆలోచనలు వారి బిడ్డల పట్ల ఎంత ప్రభావాన్ని చూపించాయో అనే విషయం గురించి ఒక ఆదర్శమైన దంపతులుగా వారి పేరును పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖింప చేయడం జరిగింది. వారి గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను కొన్ని మాత్రమే మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. నిర్గమకాండము 2వ అధ్యాయము నిర్గమకాండము 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకుని ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి 3 నెలలు వారిని దాచెను. తర్వాత ఆమె వారిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి చికటమను కీలును కోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటి యొద్దకు వచ్చెను. ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తెప్పించి ఆ పిల్లవాడిని చూచినప్పుడు చూచి వానిందు కనికరించి వీడు ఎబ్రీల పిల్లల్లో ఒకడనను. అప్పుడు వాని అక్క నీ కొరకు అందుకు ఫరో కుమార్తె ఆ చిన్నది వెళ్ళి ఫరో కుమార్తె నా కొరకు వారికి పాలించి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చిందని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలించి పెంచాను.
ఆ బిడ్డ పెద్దవాడిన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడైన. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసుకుని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్రాము ఎవరి కుమారుడు? అమ్రాము ఎవరి కుమారుడు? అమ్రాము ఎవరి కుమారుడు? కహతు కుమారుడు. అమ్రాము ఎవరి కుమారుడు అండి? కహతు. కహతు యొక్క కుమారుడు అమ్రాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళారా, అమ్రాము యొక్క పేరు బైబిలు గ్రంథం అంతట్లో కూడా ఒక గొప్ప విశ్వాస దంపతులు వీరన్నమాట. వీరు లేవి గోత్రానికి చెందిన వారు. దేవుని భయముతో పిల్లలను పెంచిన దంపతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే, అహరోను, మిరియాము. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళ వంటి గొప్ప నాయకులు ఎవరు కూడా లేరండి. వీరి వంటి గొప్ప నాయకులు ఎవరు లేరు. ఈ ముగ్గురు కూడా ఈ యొకబేదు ఏం చేసిందంటే దేవునికి అంకితం చేసేసింది. ఎవరికి అంకితం చేసిందండి? దేవునికి అంకితం చేసిన వ్యక్తి అన్నమాట. వారి విశ్వాసం వారి కుటుంబాన్ని మాత్రమే కాదండి, వారి జాతినే చరిత్ర తిరగరాసే వ్యక్తులుగా దేవుడు వీరి ముగ్గురిని వాడుకున్నారు. మోషేను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 20 లక్షల కాల్బలాన్ని నడిపించిన ఒక గొప్ప నాయకుడు. మిరియాము ఎవరు? ఒక ప్రవక్త, ఒక దేవుని ఆరాధించే ఒక గొప్ప వ్యక్తి అన్నమాట. అహరోను ఎవరు? శిల్పకారుడు, అంటే బొమ్మలను చక్కగా శిల్పాలను తయారు చేసే ఒక వ్యక్తి అన్నమాట. ముగ్గురికి 3 రకాల తలాంతులు వారు కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్రాము లేవి వంశానికి చెందినవాడు కనుక యొకబేదు కూడా లేవి వంశానికి చెందిన వ్యక్తే. ఆమె చాలా భక్తురాలండి. ఎంత నిష్ట కలిగిన భక్తి కలిగిన జీవితం జీవించేవాడంటే, అటువంటి వీరు ఎవరి బానిసత్వంలో వాళ్ళు జీవిస్తున్నారంటే ఐగుప్తు దేశంలో ఫరో యొక్క బానిసత్వంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఫరో చేతి కింద బానిసలుగా ఉన్నారండి? ఎన్ని సంవత్సరాలు? 435 సంవత్సరాలు వారు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ సమయంలో ఫరో ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. ఏంటి ఆ శాసనం? ఐగుప్తు దేశం అంతట్లో కూడా మగ పిల్లవాడు అనేవాడు ఉండకూడదు. మగ పిల్లవాడు తొలుచూలు మగ బిడ్డను మీరు ఏం చేయాలని చెప్పాడు? హతమార్చమని చెప్పాడు. ఈ వార్త వచ్చిన తర్వాత ప్రియమైన వారలారా, మోషే జన్మించాడు. మోషే జన్మించినప్పుడు మోషేను ఆ తల్లి ఏం చేసిందని చెప్పి మనం చదువుకున్నాం. ప్రియమైన వారలారా చూడండి, ఫరో యొక్క ఆజ్ఞకు వారు భయపడకుండా, ఫరో ఏమో మగపిల్లందరినీ కూడా చంపేమని ఆజ్ఞ తీసుకొచ్చాడు. కానీ ఫరో యొక్క ఆజ్ఞకు వారు భయపడకుండా ఏం చేశారంటే మోషేను ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేసిన ఆ బిడ్డ తన అక్కైన మిరియాము ఏం చేస్తా ఉంది? ఆయన వెంబడించుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, ఫరో గారి యొక్క కుమార్తె తన పనికర్తలతో కలిసి ఏం చేస్తా ఉంది? అక్కడ స్నానం చేస్తున్న పరిస్థితుల్లో ఆ జమ్ము పెట్టెలో కొట్టుకుని వస్తున్న ఆ పెట్టెను చూసి తన పనికర్తలను పిలిచి ఆ పెట్టెను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు తెరవగానే మోషే ఏం చేస్తా ఉన్నాడు? ఏడుస్తా ఉన్నాడు. ఆ పసిబిడ్డ, ఆ అందమైన సుందరమైన ఆ బిడ్డ ఏడుస్తూ కనబడినప్పుడు తన ఎడల కనికరింపబడి ఆ యొక్క ఫరో కుమార్తె ఏం చేసిందంటే వెంటనే ఈ మిరియాము ఆమె దగ్గరికి పెట్టి, ఇదిగో ఈ బిడ్డను పెంచడానికి ఒక వ్యక్తి ఉంది,
ఈ బిడ్డను నీ కొరకు పెంచడానికి ఒక వ్యక్తి ఉంది, ఆమెకిస్తే ఆమె ఇతన్ని పెద్దవాణ్ణి చేసి నీ దగ్గరికి తీసుకొస్తుంది అని చెప్పినప్పుడు, సరే పిలుసుకురా అని చెప్పినప్పుడు ఆ యోకబేదు గారిని ఆ ఫరో కుమార్తె దగ్గర పిలవడం జరిగిందండి. పిలిచినప్పుడు ఆమె అంటుంది కదా, ఇదిగో ఇతనికి నువ్వు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతమును. ఎన్ని నెలలు దాచారండి? ఆ నైలు నదిలో వదిలిపెట్టక ముందు 3 నెలలు ఆ పసిబిడ్డను వారు దాచారండి. 3 నెలలు ఆ కుమారుని దాచి ఇంక వారు వల్ల కాకపోయినప్పుడు ఏం చేశారంటే నైలు నదిలో వదిలిపెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, నైలు నది అనగా దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క చేతుల్లోనికి ఎవరిని అప్పగించి పెట్టారు? మోషేను అప్పగించారు. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం కూడా చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం. 26వ అధ్యాయము 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమెకు లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియకు మిరియామును. ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 కూడా చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనిని బట్టండి? దేనిని బట్టి మోషేను వారు 3 నెలలు దాయగలిగారు? విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసము అనేది నీలో ఉంటే నువ్వు దేనికి కూడా భయపడవు. ఎన్ని సాతనగాడు నీ ఎడల తంత్రాలను వాడు తలపెట్టినా, ఎన్ని ఉపద్రవాలు వాడు నీ మీదకు తీసుకురావాలని ప్రయత్నం చేసినా, నీ కుటుంబాన్ని, నీకున్న సమస్తాన్ని, నీ బిడ్డలను వాడు అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేసినా, నువ్వు విశ్వాసము కలిగిన వాడవైతే నువ్వు దేనికి కూడా భయపడవు. ఇక్కడ అమ్రాము యొకబేదు రాజు యొక్క ఆజ్ఞకు భయపడక విశ్వాసమును బట్టి సుందరుడైన తన కుమారుని ఏం చేస్తా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? భద్రముగా దాస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనలో విశ్వాసం అనేది ఉంటుందో భయాలు అనేవి తొలగిపోతాయి. విశ్వాసం అనేది ఏంటి? అదృశ్యమైన వాటిని ఉన్నవి అనుటకు రుజువై ఉన్నదని ఇదే హెబ్రీ గ్రంథకర్త రాస్తా ఉన్నాడండి. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే విశ్వాసుల వీరుల యొక్క జాబితా మనకి ఇందులో కనబడదు. వాడికి భయంకరమైన శోధనలు రాలేదా? వారికి అనేకమైన శ్రమలు రాలేదా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ అమ్రాము యొకబేదు వారి 3 పిల్లల ప్రియమైన వారులారా, ప్రపంచ దేశానికి కాదు వారి జాతికే వారు ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా మారారంటే ఆ తల్లిదండ్రులు దేవుని పట్ల ఎంత విశ్వాసము, భక్తి, శ్రద్ధలు కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తండ్రి, ఒక తల్లి తన బిడ్డలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలబడాలి. నీవు ఆస్తులు సంపాదించకపోయినా ఏం సంపాదించాలో తెలుసా? సాక్ష్యమును నీవు సంపాదించాలి. ఎందుకంటే నీకు పుట్టిన పిల్లలు నీ ప్రతి ఒక్క నడవడికను చూచి వారు ఏం చేస్తారు? నేర్చుకుంటారు, నడుచుకుంటారు. అమ్రాము యొకబేదు ప్రియమైన వారులారా, మోషే, అహరోను, మిరియాం వీరిని ఎలా పెంచుతున్నారంటే దేవుని భక్తులు పెంచగలిగిన వ్యక్తులుగా వీరు కనబడుతున్నారు. వారి కుటుంబానికే పరిమితమైన వ్యక్తులుగా వారు లేరండి.
వారి జాతి మొత్తానికి కూడా ఒక ప్రభావితాన్ని కలగజేసే వ్యక్తులుగా వారు మారిపోయారు. ఈరోజు మనం అనేక మంది తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నాం. లోకంలో మీరు చూడండి, అనేకమైన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కుటుంబం పట్ల సరైన బాధ్యత లేకుండా, విచ్చలవిడిగా వదిలిపెట్టేసేసి వారి సుఖ సంతోషాలను అనుభవించడం కోసం ఏం చేస్తా ఉంటారంటే తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద పడిపోయి. లోక సంబంధమైన విషయాల్లో చిక్కుకొని అనేక రకాలుగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అమ్రాము కానీ యోకెబెదు కానీ తన పిల్లలకు ఏం నేర్పిస్తున్నారంటే విశ్వాసమును నేర్పిస్తున్నారు. రాజు యొక్క ఆజ్ఞ వచ్చేసింది పిల్లలందరినీ కూడా చంపేమని. కానీ అమ్రాము యోకెబెదు దేవుని యొక్క విశ్వాసము, దేవుని ఎడల విశ్వాసము కలిగి వారు జీవిస్తూ ఉన్నారండి. 56వ కీర్తన 4వ వచనం మనం చదివితే, 56వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుదాం. 56వ కీర్తన నేను భయపడను, శరీరధారులు నన్నేమి. ఈరోజు ఏ మనిషిని చూచైతే నువ్వు భయపడుతున్నావో, ఏ వ్యక్తి బలాన్ని చూసి నువ్వు అధైర్యపడతా ఉన్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని బట్టి ఆయన వాక్యమును నేను కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరధారులు నన్ను ఏమి. ప్రియమైన వారులారా, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త గొప్పవాడా లేకపోతే మనిషి బలము గొప్పదా? ఏది గొప్పదండి? సృష్టికర్త అయిన దేవుడు గొప్పవాడు. ఆయన అనంత జ్ఞాని. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టచాలని దేవుడు. అటువంటి దేవుని నువ్వు నమ్ముకున్నావంటే నీ ఆయుధం ఏంటో తెలుసా? ఒకటి వాక్యం అయితే రెండవది ప్రార్థన. హల్లెలూయా. వాక్యం అనేది రెండంచులుగా ఖడ్గము. ఈ ఖడ్గమును నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఉపయోగించేవాడుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం అంట ఏ శరీరము కూడా నిన్ను ఏమీ చేయలేదు అంటున్నాడు. నీ వెనకాల ఎంతమంది ఎన్ని గోతులు తీయాలని ప్రయత్నం చేసినా, నీ భవిష్యత్తును పాడు చేయాలని ప్రయత్నం చేసినా, ఇక్కడ అమ్రాము యోకెబెదు దేవునిపై వారు విశ్వాసం కలిగి ఉన్నారు కనుక వారిలో భయము లేదండి. ఏమైపోతుందో, మా బిడ్డలు ఏమైపోతారో, నా కుమారుడు బ్రతుకుతాడా చచ్చిపోతాడా అనే సంగతి ఆమెకి లేదండి. ఆమెకు ఒకటే ఒక ధైర్యం ఉంది, ఏంటంటే నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు బిడ్డనిచ్చిన వాడు నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఏదైనా కూడా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫరో ఆజ్ఞ కంటే దేవుని మీద విశ్వాసాన్ని ఆమె పెంచుకుంటా ఉంది. ఈరోజు ప్రియమైన వారులారా, దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ జీవితంలో క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఎవరిని నమ్ముతూ ఉన్నావు? క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదండి. క్రైస్తవ జీవితం అంటే నేను ఎప్పుడు చెబుతాను, రెడ్ కార్పెట్ అనే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఎప్పుడు కూడా ముళ్ళు అనేవి ఉంటాయి, ఎప్పుడు కూడా మార్గములో అనేకమైన ఒడిదుడుకులు ఉంటాయి, ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయి, కొండలు గుట్టలు లోయలు గుండా మనం వెళ్ళాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది. అయితే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? నువ్వు ఎవరి మీద ఆధారపడతా ఉన్నావు? యెషయా భక్తుడు అంటాడు, 8వ అధ్యాయము 12, 13 వచనాలు చదివితే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12, 13 ఒకసారి చదవండి. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకోనుకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి,
సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడాల్సిన వాడు ఆయనే. ఆయన కోసమే మీరు దిగులు పడవలెను. అప్పుడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మో, ఎవడో మా ఇంటికి వచ్చి ఏదో తాడు కట్టేశాడు, మా గుమ్మానికి ఏదో కట్టేశాడు, మా ఇంట్లోకి వచ్చి ఏదో పెట్టేశాడు. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు యెషయా భక్తుడు? ఏమంటున్నాడండి? ఈ ప్రజలు బంధు కట్టు అని చెప్పినదంతయు బంధు కట్టు అనుకొనకడి. నీ విశ్వాసం దేని మీద ఆధారపడుతుంది? అది లోక సంబంధమైన వాటి మీద ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారు? జీవిస్తా ఉన్నారు. ఎవరో మాకేదో చేసేసారు, అందుకే మా కుటుంబంలో సమాధానం లేదు, అందుకే మా కుటుంబంలో ఏది కూడా కలిసి రావటం లేదు, వ్యాపారంలో నష్టం కానీ, శరీరంలో అనారోగ్యం కానీ, ఇవన్నీ కూడా దేని చేత వస్తా ఉన్నాయండి. ఎవడో చదవడి చేసేసాడు, మా నల్ల గోడిపేట తీసుకొచ్చి మా ఇంట్లో పడేశాడు, ఇంకేదో తెచ్చిపెట్టేశాడు అనుకుంటున్నారు చాలా. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు భయపడవలసిన వారు ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా దేవునికి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అమ్రాము యొకబేదు ఫరోకి భయపడటం లేదండి. ఫరో ఎవరో తెలుసా? ఒక సామాన్యమైన వ్యక్తి. వాళ్ళు మనుషులకి భయపడటం లేదండి, వారు దేవుని ఆజ్ఞకు భయపడుతున్నారు. దేవుని మాటకు విలువిచ్చే కుటుంబం ఎప్పుడు కూడా ఎక్కడుంటుందో తెలుసా? ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా శాసించే విధానంలో ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతాను, అమ్రాము యొకబేదు విశ్వాస తరాలకు ఆదర్శవంతమైన దంపతులుగా వారు. ఈరోజు నీ గురించి నీ తరాలు ఏం చెప్పుకోబోతా ఉన్నాయి? ప్రియమైన వారులారా, ఈరోజు మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి వారు మనకి ఆదర్శమైన వ్యక్తులుగా కనబడతా ఉన్నారు. అనేక సంవత్సరాల నుండి వారి గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎందుకనంటే వారి జీవితాలు అనేక మందికి ఆదర్శవంతంగా నిలబడ్డాయి కాబట్టి. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. నువ్వు ఆయనకు భయపడాలి. ఈ లోక సంబంధమైన బొందులకి, ఈ లోక సంబంధమైన వాటికి నువ్వు ఎప్పుడు కూడా భయపడేవాడవుగా నువ్వు ఉండకూడదు. అవేమి నిన్ను ఏమీ చేయలేవు. అందుకే అంటున్నాడు ఆయన, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే మీరు దిగులు పడాలి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడుతున్నావా దేవుని మాటకు? దేవుని మాటకు విలువించే వ్యక్తులుగా నువ్వు ఉన్నావా? మొట్టమొదట మీరు దేవునికి లోబడండి. దేవుని మాటకు మీరు లోబడండి. ఆ తర్వాత మీ జీవితాల్లో మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీరే చెప్తారండి. మీ జీవితం ఎలాగ దేవుడు మారుస్తాడో మీకే అర్థమవుతుంది. చూద్దాం. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం కూడా చదివితే, 51వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం. నీతిని అనుసరించు వారులారా, ఆలకించుడి, మనుషుల పెట్టు నిందకు భయపడుకుని వారి దూషణ మాటలకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? మనుషుల యొక్క నిందకు మీరు, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడకండి. నా బోధ నీ హృదయం మందు ఉన్న ఎడలా నువ్వు భయపడవు. దేవుని వాగ్దానము నీ హృదయంలో ఉంటే, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి అని అంటున్నాడు. ఉందా నీ హృదయంలో వాక్యం? దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వగలుగుతున్నావా? నువ్వు శాసనం వచ్చేసిన
షడ్రకు మేషకు అబేద్నెగోలని జీవితాలను మీరు జ్ఞాపకం చేస్తే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనంలో ఉన్న వృత్తాంతం మనం గమనిస్తే దానియేలు గ్రంథంలో ఒకసారి చూద్దామా. 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి తీయండి, చదవండి అమ్మా ఒకసారి. 3వ అధ్యాయం 16 నుండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమ గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన మమ్మను రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారండి, షడ్రకు మేషకు అబేద్నెగోలను వారి యొక్క విశ్వాసం చూడండి. రాజు యొక్క ఆజ్ఞకు వారు ఏమవటం లేదండి, భయపడడం లేదు. ఇదిగో ఈ వేడిమి గల అగ్ని గుండములో నువ్వు మమ్మల్ని పడవేసినను మాకు ఎటువంటి చింత లేదు. మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్ని గుండములో నుండి బయటికి రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించినను నీకు మాత్రం మేమేం చేయం. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఎందుకని ఆ విశ్వాసం వాళ్ళలోకి వచ్చింది? వారు దేవుని మాటను వారి హృదయములో పెట్టుకున్నారు. ఎవరైతే దేవుని వాక్యము హృదయంలో ఉంటుందో వారు శరీర సంబంధమైన ఆటంకాలు కలిగినప్పుడు, మనుషుల ద్వారా వచ్చే శోధనలకి అవమానాలకి వారు ఎప్పుడు కూడా తల వంచరండి. వాళ్ళ ధైర్యము చూడండి. మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు. ఈరోజు నువ్వెందుకని ధైర్యం చెందలేకపోతూ ఉన్నావు? నువ్వెందుకని విశ్వాసమును చూపించలేకపోతున్నావు? ఎందుకని నువ్వు ప్రతి దానికి భయపడిపోయి లోబడిపోతా ఉన్నావు? ఈరోజు చాలా మంది లోబడిపోతున్నారండి. సాతానుకు లోబడిపోతా ఉన్నారు, అపవాదికి లోబడిపోతా ఉన్నారు, లోక సంబంధమైన వ్యక్తులకు లోబడిపోతా ఉన్నారు, కాంప్రమైజ్ అయిపోతున్నారు ప్రతి దానికి. ప్రియమైన వారులారా, నీతిని అనుసరించు వారులారా, నా బోధన హృదయమందుంచుకున్న వారులారా, నా మాట వినమంటున్నాడు ఆయన. ఆయన మాటలో శక్తి ఉందండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్ని గుండములో పడవేసినప్పుడు యేసయ్యా మా ప్రాణాలు పోతున్నాయ్యా మమ్మల్ని రక్షించయ్యా వాళ్ళు ప్రార్థన చేయలేదండి. వాళ్ళొక అటువంటి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు బయటికి వచ్చేవారేమో కాదేమో. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా దేవుడు రక్షించుటకు ఒకవేళ ఆయన రక్షించినను రక్షింపకపోయినను నీవు పెట్టిన బంగారు ప్రతిమలకు మేము మాత్రం తలవంచం. ఓ రాజా, మేము మాత్రం నీకు తలవంచం, నీకు నమస్కారము చేయం. మేము నమస్కారము చేయవలసిన వారు ఎవరైనా ఉన్నారంటే మేము ఆరాధిస్తున్న దేవుడు ఏకైక దేవుడు నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగు. చిన్న చిన్న వాటికి తలం చేస్తున్నావేమో ఈరోజు దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. వెంట్రుక కూడా వారికి కారలేదండి. కాలిన వాసన కూడా రాకుండా దేవుడు వారిని ఏం చేశాడు? బయటకు తీసుకొచ్చాడు. నిన్ను తీసుకురాలేడు ఆయన. నీకున్న ప్రతికూల పరిస్థితుల్లో, నీకున్న అవమానాల మధ్య, నీకున్న శోధన మధ్య, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి శోధన విషయంలో నిన్ను విడిపించలేడా ఆయన? విడిపించగలడు అని ఎంతమంది నమ్ముతున్నారండి? దేవునికి స్తోత్రం కలుగు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ అమ్రాము యోఖబేదు అని నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచాలంటే మనుషుల మీద కాదు. వీరు మనుషుల మీద విశ్వాసం ఉంచినట్లయితే వారు పారిపోయేవారండి. ఆ కుమారుడు మోసే బ్రతికేవాడు కాదు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. లూకా సువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివితే, లూకా సువార్త త్వరగా
12వ అధ్యాయము 4-5 వచనాలు. చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి కలవానికి ఆయనకే భయపడుడని మీతో దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటున్నాడండి? దేహమును చంపిన తర్వాత మరేమీ చేయని మనుషులకు నువ్వేం చేయకూడదంట. అందుకనే జుత్తుగా ఆశీర్వాదం గారు ఒక మాట రాశాడు. ఏంటది? మార్పు చెందవా, మార్పు చెందవా. మనుషులకు మనం ఎప్పుడు కూడా మనుషులు ఏం చేస్తారు తెలుసా? మన దేహాన్ని, మన శరీరం మాత్రమే గాయపరుస్తారు. మన దేహాన్ని మాత్రమే వారు గాయపరుస్తారు, బాధపడతారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ ఆత్మను నరకములో పడవేయకుండా ఉండే దేవునికి నువ్వేం చేయాలంట? భయపడాలి. భయపడుతున్నామా? ఎప్పుడు మనం భయపడతామంటే మనలో విశ్వాసం, దేవుని మాటకు మనం లోబడ్డప్పుడు. దానియేలు జీవితాన్ని మీరు గమనించండి. రాజు ఒక శాసనం తీసుకొచ్చి సంతకం చేసేసాడు. కానీ దానియేలు లెక్క చేశాడా? లెక్క చేయలే. యథావిధిగా అనే మాట అక్కడ ఉంటుంది. మీరు చదవాల్సిన అవసరం లేదు. 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. దానియేలులో మీరు రాసుకోండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. ఇంటి శాసనము అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి దేవునికి స్తోత్రం కలుగును గాక. శాసనం వచ్చేసింది. కానీ దానియేలు భయపడ్డా? భయపడ. యథావిధిగా తన గదిలోనికి వెళ్ళి తన కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ఎంత విశ్వాసం చూడండి, ఎంత విశ్వాసము దానియేలులో ఉందో చూడండి. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మన సహోదరులు చాలా మంది వేటకు వెళ్తూ ఉంటారండి. తుఫాను ఏదైనా వస్తుందనే వార్త నీకు తెలిసినప్పుడు మీరేం చేస్తారు? మీరేం చేస్తారు చెప్పండి? ఆ పడవలో ఉన్న లంగరును మీరేం చేస్తారు? నీటిలో దింపేస్తారు. లంగరు మీ పడవను ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? గాలి నుంచి, తుఫాను నుండి మీకు అదేం చేస్తుంది? మీకు భద్రతను ఇస్తుంది. యేసుక్రీస్తు యందు విశ్వాసం అనేది కూడా ఒక లంగర్ లాంటిది. హల్లెలూయా. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా కూడా ఆ విశ్వాసం అనే లంగర్ను వేసుకున్నప్పుడు ఆ విశ్వాసం అనే లంగర్ నిన్ను ఏం చేస్తుందంటే ఆ శ్రమలలో నుండి నేను బయటికి తీసుకొస్తాను, ఆ శోధనలో నుండి నేను బయటికి తీసుకొస్తాను. విశ్వాసం అనేది అసాధ్యాన్ని కూడా సాధ్యము పరిచయం. భయము నేను ఏం చేస్తుంది తెలుసా? నీ నిర్ణయాలను మార్చేస్తుంది. చాలా మంది భయపడిపోయి తొందరపాటు కలిగి నిర్ణయాలు తీసుకుంటారు. వారి జీవితాల్లో చాలా నష్టాన్ని తెచ్చుకుంటారు. ఈరోజు నువ్వు ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును. రెండవ విషయం ఏంటంటే 2వ అధ్యాయము 1-2 వచనాలు నిర్గమకాండం మనం చదివితే, నిర్గమకాండము 2వ అధ్యాయము 1-2 చదవండి. వాడు సుందరుడై ఉండుట చూచి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ అమ్రాము యోకెబెదు యొక్క కుటుంబం గురించి మనం ఆలోచన చేస్తే దైవ భయము కలిగిన కుటుంబమే కాకుండా దేవుని పనిముట్టుగా వారు వాడబడతా ఉన్నారు. ఒక కుటుంబము దేవుని చేతిలో వాడబడాలంటే ఒకటి కావాలి. ఏం కావాలి చెప్పండి? ఒక కుటుంబము దేవుని చేతిలో వాడబడాలంటే ఏం కావాలి? తలాంతుల కాదండి. ఏం కావాలి తెలుసా? ప్రార్థన జీవితం కావాలి. కుటుంబ ప్రార్థన నిన్నేం చేస్తుంది? దేవుని పనిముట్టుగా మార్చేస్తుంది.
ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థన కనబడతా ఉంది, ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థన వినబడతా ఉంది. మీరు ఉదాహరణకి జకర్యా ఎలిజబెత్ మీరు చూస్తే చదవాల్సిన అవసరం లేదు, కానీ మన అందరికి బాగా తెలుసు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మీరు చదివితే అక్కడ జకర్యా ఎలిజబెత్ గురించి మనం వింటూ ఉన్నప్పుడు బహు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయిన జకర్యా ఎలిజబెత్ జీవితంలో ఒక కొరత ఉంది వాళ్ళకి. ఏంటా కొరత? పిల్లలు లేరు. గొడ్రాలుగా జీవిస్తూ ఉంది ఎలిజబెత్. కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం గమనిస్తే వారు దేవునికి భయపడువారు, వారు దైవ భక్తి కలిగిన కుటుంబము, ప్రార్థన జీవితం కలిగి. అంటే జకర్యా ప్రతి దినము వాడుకు చొప్పున దేవాలయంలో ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తా ఉన్నాడు. ధూపం వేస్తున్న పని జకర్యాది. అలా ధూపం వేస్తున్నప్పుడు గాబ్రియేలు దేవదూత దిగి వచ్చి ఆయన అలా పక్కన నిలబడి ఉన్నప్పుడు గాబ్రియేలు దేవదూత జకర్యాతో మాట్లాడుతూ ఉంది, ఇదిగో జకర్యా, నీ ప్రార్థన నాకు వినబడ్డది, నీ ప్రార్థన నాకు వినబడుచున్నది కనుక నీకున్న కొరతను నేను తీర్చబోతున్నాను. నీ భార్య గర్భమున ఎవరు రాబోతున్నారు? ఒక మగ బిడ్డ రాబోతున్నాడు. ఆయన త్రోవను సరళము చేసే వ్యక్తి. యోహాను ఎలాంటి వాడండి? యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళపరచిన వాడు. ఎందుకు? జకర్యా ఎలిజబెత్ ప్రార్థన పరులు కనుక. చెడలేదా? ఒక ప్రభావాన్ని కలిగించే వ్యక్తి రావడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన. చాలాసార్లు మనం ప్రార్థన చేయం, కానీ మన పిల్లలు వాడబడాలి. ఎట్లా వాడబడతాడు? వాడబడతాడా? రాడు. దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే ఇష్టపడట్లేదు ఈరోజు చాలా మంది పిల్లలు. దేవుని మందిరానికి రారా, దేవుని మందిరంలోకి వస్తే నీ జీవితం బాగుపడుతుందిరా అంటే నువ్వే ప్రార్థన చేయవు కానీ, నువ్వే ఇంట్లో సమాధానకరంగా ఉండవు కానీ నాకు చెప్తున్నవేంది అనే పిల్లలు ఈరోజు చాలా మంది లేకపోలేదు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీతో అడుగుతూ ఉన్నాను, ఎంతమంది పిల్లలు ఈరోజు మందిరానికి వచ్చారండి? మీ పిల్లలు వచ్చారా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు మందిరంలో కూర్చున్నారా? కూర్చోవడం లేదు, బయట ఎగురుతున్నారు, తిరుగుతున్నారు, ఆడుకుంటున్నారు. కారణం నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? మొట్టమొదటిగా నీవు గృహములో ప్రార్థించే వ్యక్తివైతే నీ కుటుంబం అంతా కూడా దేవుని చేతిలో ఒక పనిముట్టుగా. యోహాను ఒక సామాన్యమైన వ్యక్తి కాదండి. యేసుక్రీస్తు కొరకు మార్గమును సరళం చేయడానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు కదా, నేను నీటిలో మీకు బాప్తిసం ఇస్తాను, కానీ నా వెనకాల వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలో మీకు బాప్తిసము. జకర్యా నమ్మలేదండి. యోహాను పుడతాడనే సంగతి గాబ్రియేలు దేవదూత వచ్చి చెబితే జకర్యా నమ్మలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? యోహాను పుట్టే అంతవరకు జకర్యా నోరుని ఏం చేసేసాడు? మోగపోయినట్టుగా చేసేసాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని కార్యాలను నమ్మకపోతే, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి నువ్వు జీవించకపోతే, దైవ భయము నీలో లేకపోతే నీ నోరును కూడా దేవుడు ఏం చేస్తాడు? యేసయ్య నీ నోరును మూసేయక ముందే ఒక విత్తనము నాటిన రైతు ఏ విధంగా అయితే ఫలాన్ని పొందుకోవడానికి ఇష్టపడతాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరిలో కూడా మంచి విత్తనాలు నాటుతా ఉన్నాడు. ఆయన దేవుని వాక్యం మంచి విత్తనమేనా కాదా? మంచి విత్తనం. ఆ మంచి విత్తనము నీలో మొలకెత్తాలంటే నీలో ఉండాల్సింది ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చెయ్యాలి. విత్తబడిన వాక్యం కొరకు, అయ్యా నేను నా కుటుంబం అంతా కూడా పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి మార్చబడే కుటుంబముగా మేము ఉండాలి. తరాలకు మేము ఉపయోగపడే ఒక పనిముట్టుగా మేము వాడాలి. మాతోనే మా పరిచర్య అంతరించిపోకూడదయ్యా. మా బిడ్డను కూడా నీ సేవలో ఒక పనిముట్టుగా. అది దేవునికి స్తోత్రం కలిగి. అదండి నిజమైన ఆశీర్వాదం అంటేనండి. మా నాన్న సేవకుడండి, నేను సేవకుడు అయ్యానా లేదా? దేవునికి స్తోత్రం కలుగు. ఆయన చేసిన కన్నీటి ప్రార్థన జీవితాన్ని మార్చి, ఎక్కడో సినిమా పాటలు పాడుకుంటూ, ఆయా స్టేజీల మీద సినిమా పాటలు పాడుకుంటూ నా ఆలోచన కూడా ఒక పెద్ద సినిమా సింగర్ అయిపోవాలి అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడు సార్? నా జీవితాన్ని మార్చేసి దేవుని సేవలో ఒక సాధనగా, ఒక పనిముట్టుగా దేవుడు వాడుకున్నాడు. 34 సంవత్సరాలు చేసిన సేవ అంతరించిపోకుండా ఈరోజు దేవుడు నా ద్వారా
కొనసాగిస్తున్నాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో కూడా ఏదో ఒక పనండి, వాక్యం చెప్పడమే నీ సేవ కాదండి, దేవుని మందిరంలో చేసే ప్రతి పని కూడా. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆత్మీయ విషయంలో నిర్లక్ష్యాన్ని మీరు వదిలిపెట్టాలి. ఆత్మీయ జీవితంలో నీ కుటుంబము బలహీనమైపోవడం గల కారణం ఏంటంటే నువ్వు నిర్లక్ష్య వైఖరితో జీవిస్తా ఉన్నావు. నాకేమీ జరగదు, నాకేమీ రాదు, నా మీదకి ఏ శోధన రాదు అనుకుంటున్నావు. నా తల్లి ప్రార్థన చేస్తుంది, నా తల్లి ప్రార్థన నాకు కాపుదలను ఇస్తుంది అని అనుకుంటున్నావు నువ్వు. అది కాదు. ఎంతకాలం ఒకరి ప్రార్థన మీద నువ్వు ఆధారపడే వ్యక్తిగా ఉంటావు? నీ అంతట నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? ఒక కుటుంబముగా కలిసి నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు అనే విషయాన్ని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తాడు. యోహానును దేవుడు ఒక గొప్ప సాధనంగా వాడుకున్నాడండి. ఈరోజు మన బిడ్డలు కూడా దేవుని రాకడ కొరకు ఒక బలమైన సాధనలుగా రాబోయే తరానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారుదురుగాక. మూడవ విషయం చెప్పేసేసి మనం ముందుకు వెళ్దాం. ఒక 10 నిమిషాలు ముగించేస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చదివితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం ఒక్కరు చదవండి. వారు వెళ్ళిన తర్వాత వెతకబోచున్నాడు కనుక నువ్వు లేచి ఆ శిశువుని ఆయన తల్లిని వెంట పెట్టుకొని నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని. ఎవరు వీళ్ళు? మరియా, యోసేపు. దేవునికి స్తోత్రం కనుక. ఎవరికి అప్పగిస్తున్నారండి వీళ్ళు? దూత వచ్చి వీరితో మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్తుంది? ఇదిగో మీరు ఎక్కడికి వెళ్ళమని చెప్తుంది? ఐగుప్తుకి. ఇదిగో నీ కుమారుని తీసుకుని యోసేపు వెళ్ళిపో, నేను నీకు చెప్పే అంతవరకు కూడా మీరు అక్కడనే ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును. యోసేపు మరియా యేసుక్రీస్తును వారు ఎవరికి అప్పగించుకుంటున్నారంటే వారి ప్రయాణాన్ని దేవునికి అప్పగించుకుంటారు. ఇక్కడ ఏ రోజు కూడా ఒక శాసనం తీసుకొచ్చాడు. ఏం చేయమన్నాడు? ఏ రోజు కూడా ఏం చెప్పాడు? తొలిచూరు బిడ్డలందరినీ కూడా చంపేసేయండి, తొలిచూరు కుమారులందరినీ కూడా మీరు చంపేయండి అని ఏ రోజు రాజు కూడా ఒక శాస్త్రం తీసుకొచ్చినప్పుడు, ప్రియమైన వారులారా, యోసేపు మరియలు దేవునికి అప్పగించుకుంటున్నారు. దేవునికి అప్పగించిన జీవితాన్ని ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు కాపాడబడ్డారా లేదా అండి? మరణము నుండి, సమస్య నుండి యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ప్రియమైన వారులారా, దేవుని మాటకు ఆ కుటుంబము విలువిచ్చింది గనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి సువార్త తీసుకురాగలిగారు. ఆయన పుట్టుక ఒక ప్రణాళికబద్ధమైంది. ఆయన ఈ లోకంలో జీవించడం ఒక ప్రణాళికబద్ధమైంది. ఆయన అనేక మందికి సువార్తను ప్రకటించడం కూడా ఒక ప్రణాళిక. వీటన్నిటి వెనకాల ఏంటంటే దేవునికి అప్పగించుకుంది ఆ కుటుంబము. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి అప్పగించుకుంటున్నావా? నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో ఆందోళనకు నువ్వు భయపడవు. ఆందోళనలు ఎన్ని వచ్చినా, ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా నువ్వు దేవునికే అప్పగించేస్తావు. ఉదాహరణకి మీరు అబ్రహామును, ఇస్సాకును తీసుకుంటే, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, నీకు ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును నాకు బలిచ్చి. అబ్రహాం ఏమీ మాట్లాడలేదండి. ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకు ప్రయాణం చేయడానికి వెళ్తా ఉన్నాడు. ఇస్సాకు నెత్తి మీద బరువైన కట్టెల మూట పెట్టేశాడు. అబ్రహాం ఒక చేతిలో కత్తి ఉంది, ఇంకో చేతిలో ఏముంది? కాగడ ఉంది, దీపం ఉంది. ఈ 3 పట్టుకొని వెళ్తా ఉన్నారు ఇద్దరు కలిసి, పనివారితో కలిసి. కొంత దూరం వెళ్ళిన తర్వాత పనివారిని అక్కడే ఉండిపోమన్నాడు. ఇస్సాకును ఆ కట్టెల ఆ మూటను తన నెత్తి మీద పెట్టి తీసుకొని ఇద్దరు కూడా పర్వతం ఎక్కుతా ఉన్నారు.
ఇక్కడ ఇస్సాకు, నానా వారికి కట్టెలైతే ఉన్నాయి, కత్తి అయితే ఉంది, దీపం ఉంది, కానీ గొర్రె పిల్ల ఏది అని అడిగితే అబ్రహాం చాలా సింపుల్ సమాధానం చెప్పాడు. ఏంటి? యెహోవా. దేవునికి స్తోత్రం కలుగుగా. అబ్రహాము యొక్క జీవితంలో ప్రియమైన వారులారా, తనతో దేవుడు మాట్లాడే విషయంలో ఒక ప్రణాళిక ఉంది, తనకు బిడ్డల విషయంలో కూడా ఒక ప్రణాళిక నెరవేర్చబడ్డది. అలాగే తన కుమారుడు బలి అడిగినప్పుడు కూడా అబ్రహాము తన జీవితాన్ని, ఆ పరిస్థితిని అంతా కూడా ఎవరికి అప్పగించాడండి? దేవుడు పాప చెప్పాడు. ఎంత విశ్వాసం చూడండి. దేవునికి అప్పగిస్తే ఆయన ఏదైనా కూడా చెయ్యగలనని అబ్రహాముకు అర్థమైంది. కానీ ఈనాటి క్రైస్తవులకి ఇంకా అర్థం కావట్లే. అర్థం కాకనే ఏం చేస్తున్నారంటే ఆడికి ఏడకు తిరగడతా ఉంటారు. ఎక్కడ అద్భుతాలు జరుగుతాయో, ఎక్కడ మహత్కారం జరుగుతున్నాయో, ఎక్కడ సూచక్రియలు జరుగుతున్నాయో, ఎక్కడికి పోతే ఏం జరుగుతుంది, అక్కడికి పోతాం, ఇక్కడికి పోతాం, అక్కడ ఫలానా చోట బాగా చెప్తారంటే అక్కడ బాగా జరుగుతుందంటే ఇక్కడ అసలు ఉన్న చోట నువ్వు సరిగా వాక్యం విని విశ్వాసంగా నువ్వు కట్టబడితే ఇక్కడ జరిగించాడు దేవుడు కార్యాలు. మీ జీవితం జరగలేదా అండి? నీవు ఉన్న సంఘములో నువ్వు ఎక్కడైతే ఉన్నావో నువ్వు దేవుని మీద ఆధారపడితే చాలు, నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరము లేదు. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అబ్రహాము దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు ఏం తెలుసా? తన కుమారుడు యొక్క మరణము నుండి దేవుడు తప్పించాడు. ఈరోజు నీ జీవితాన్ని తండ్రి చేతికి అప్పగిస్తే నీ పరలోకపు తండ్రి, ఒక పిల్లవాడు అంటే తన తండ్రి, ఆ తండ్రి చేతిలో తన చెయ్యి ఉన్నంత కాలము కుమారుడికి ఏంటో తెలుసా? ధైర్యం. నాతో నా తండ్రి. అడ్డంకులు లేవని కాదు, సమస్యలు లేవని కాదు, ఆ సమస్యలు, ఆ అడ్డంకుల్లో నుంచి నా తండ్రి నా చేయి పట్టుకుని ఏం చేస్తాడు? నడిపిస్తాడనే ధైర్యము ఆ కుమారునికి ఉంది. కాబట్టి తండ్రి చేతిని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. ఈరోజు నీ పరమ తండ్రి అయిన దేవుని చేయి నువ్వు పట్టుకుంటే ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచి. చాలా మంది ఏం చేస్తారంటే తండ్రి చేతిని వదిలేస్తూ ఉంటారు. ఈరోజు గమనించండి, దేవుని చేతులే సురక్షితమైనవి. దేవుని చేతులు నీకు సురక్షితంగా నిన్ను నిలబెడతాయి. ఆయన చేతులు పట్టుకోనంత కాలము నీకు అన్ని శ్రమలే. నీ స్వశక్తి మీద ఆధారపడి నీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ, నీ బలం మీద ఆధారపడుతూ, నీ జ్ఞానం మీద నడిచినంత కాలము నువ్వెప్పుడు కూడా విజయాన్ని పొందుకోలేవు. కానీ అబ్రహాము ఎలాగైతే దేవునికి అప్పగించుకున్నాడో, యోసేపు మరియా ఎలాగైతే దేవునికి అప్పగించుకుని దేవుడు చెప్పినట్టు వాళ్ళు బయలుదేరారో, ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకుని దేవునికి నువ్వు అప్పగించుకుంటే నీ జీవితంలో నువ్వు అద్భుతం చూస్తావు. చివరికి ఒక మాట జ్ఞాపకం చేసేసి ప్రార్థన చేసేసుకుందాం. 2వ అధ్యాయము 15 నుండి 15వ వచనం, 5 నుండి 10 వచనాలు మీరు చదివితే, మనం చదువుకున్నాం కదా, ఒకసారి చదవండి మళ్ళీ. నిర్గమకాండం. అదే కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పెనికెత్తిన ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆమెను పెట్టి ఆ పెట్టెను చూచి, సరిగా చదువుతాం. ఆ నాచులోని ఆ పెట్టెను చూచి తన పెనికెత్తిన ఒక్కటే పంపి దాన్ని తప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడిని ఏడ్చుచుండగా వాని యందు కనికరించి అప్పుడు ఏం చెప్పిందండి? మనం చదువుకున్నాం కదా. ఓకే, ఏమంది? పాలిచ్చి పెంచి పెద్దవాడిని చెప్పండి. ఓకే, ఇప్పుడు చూడండి, గమనించండి ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుని సమయము పరిపూర్ణమైందా అసంపూర్ణమైందా? మోసే జీవితంలో పరిపూర్ణమైందా లేదా? ప్రియమైన వారులారా చూడండి, తల్లిదండ్రులేమో 3 నెలలు మోషేను దాశారు. 3 నెలలు వారు ఆ సుందరుడైన బాలుణ్ణి వారు 3 నెలలు దాచిన తర్వాత దేవుడు వదిలిపెట్టేశాడండి. సరైన సమయం వచ్చిందా లేదా? వచ్చిందండి. అసలు ఆ ఫరో కుమార్తె ఆ ఏటి యొద్దకు రావడం ఏంటి?
ఆమె తన పనికత్తులతో కలిసి ఆ ఏడులో స్నానం చేయడం ఏంటి, ఆ జమ్ము పెట్టిన చూడడం ఏంటి, ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగిన సన్నివేశము కాదండి, యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఇదే మోషే జీవితంలో దేవుడు నిర్ణయించిన సమయం. దేవునికి స్తోత్రం కలుగును. సరైన సమయంలో ఫరో కుమార్తె ఆ స్థలమునకు వచ్చింది. దేవుడు మోషేను ఫరో కుమార్తె చేతికి అప్పగిపోయాడు. ఈరోజు యోసేపు జీవితాన్ని కూడా మీరు గమనిస్తే 17 సంవత్సరాలు తన అన్నదమ్ముల చేత యోసేపు శ్రమలను గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడండి. బానిస జీవితాన్ని అనుభవిస్తున్నాడు యోసేపు. 13 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో ఇంటిలో చెరసాల జీవితాన్ని అనుభవించాడు. 17 + 13 ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలండి. యోసేపు జీవితం మార్చబడడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 30 సంవత్సరాలు. ఈరోజు నిన్ను అడుగుతున్నాను, నేను నా ఉద్యోగం రావట్లేదండి, నా కుమార్తెకు పెళ్లి కావడం లేదండి, నా బిడ్డకు గర్భఫలాలు లేదండి, పెళ్లి చేసి 20 సంవత్సరాలు అయిపోతుంది కానీ పిల్లలు లేక గొడ్రాలుగా జీవిస్తుందని ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యోసేపు జీవితంలో 30 సంవత్సరాల సమయం పట్టింది కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. 30 సంవత్సరాల తర్వాత ఫరో ఒక కలగన్నాడు. ఆ కళ్ళను చంపడానికి ఎవ్వరికి కూడా జ్ఞానం లేదు. అక్కడ అనేక మంది ఆస్థాన నాయకులు వచ్చారు అక్కడికి, ఎవ్వరి వల్ల కాలేకపోయింది. కానీ చెరసాలలో ఉన్న యోసేపును దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఫరో యొక్క కలకు పావం చెప్పడమే కాదు, ఫరో యొక్క ఇంటంతటి మీద దేవుడు ఏం చేశాడు ఆయన్ని? అంటే యోసేపు సమయం కోసం ఎదురు చూచాడా లేదా అండి? ఈరోజు నువ్వు దేవుని సమయం కొరకు ఎదురు చూడడానికి ఓపిక నీకు అవసరము. అంతేగాని దేవుడు చేయట్లేదు వారం ప్రార్థన పోతున్నాను, ఉపవాసం చేస్తున్నాను, ఏం జరగట్లేదు నా జీవితంలో అని చెప్పేసి నిరాశపడుతున్నవేమో నా ప్రియమైన సహోదరి సహోదరుడా. యోసేపును వదిలిపెట్టని దేవుడు ఈరోజు కూడా నిన్ను కూడా వదిలిపెట్టాడు. నిన్ను తప్పకుండా కూడా ఆయన యోసేపును ఎలాగైతే ప్రధానిగా చేశాడో నిన్ను కూడా ఆయన ఉన్నతమైన స్థితిలో పెట్టి దేవుని సమయం ఉత్తమమైనది. నీ తొందరపాటు వల్ల దేవుని ప్రణాళికకు నువ్వు అడ్డుగా ఉంటూ ఉన్నావేమో కొన్నిసార్లు. ఈరోజు నీ తొందరపాటును పక్కన పెట్టు. దేవుడు నిన్ను హెచ్చించే సమయం వరకు కూడా నువ్వు ఆయన కనిపెట్టుకుని ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. మోషే కొరకు దేవుడు సమయం పెట్టాడండి. ఆ సమయం ఏంటో తెలుసా? ఫరో కుమార్తె. యోసేపు జీవితంలో దేవుడు ఒక సమయం పెట్టాడు. ఆ 30వ సంవత్సరం ఆట ప్రధానిగా దేవుడు యోసేపును నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో ఒక సమయం ఉంది, అని తప్పకుండా నేను నిలబెట్టబోతున్నాడు. అలాంటి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు అమ్రాము యొకోబేదు ద్వారా వారి విశ్వాసములో తరానికి ఆశీర్వాదకరంగా వారి 3 బిడ్డలను పెంచగలిగారు. రాజు యొక్క ఆజ్ఞకు వారు భయపడక దేవుని యందు వారు విశ్వాసము కలిగి ముందుకు నడిచారు. విశ్వాసము నీలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది. దైవ భయము కలిగిన కుటుంబం ఒక పనిముట్టుగా దేవుని చేతిలో వాడపడగలరు. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఆయన నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. 4వదిగా దేవుని సమయము పరిపూర్ణమైనది. ఆ సమయం కొరకు నువ్వు ఎదురు చూచేవాడవుగా ఉన్నట్టే యోసేపు జీవితంలో కార్యం జరిగినట్లు, మోషే జీవితంలో కార్యము జరిగినట్లు నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తుండగా ఒక ఆదర్శవంతమైన అమ్రాము యొకోబేదు వలె విశ్వాసములు దేవుని మాటకు లోబడే కుటుంబాలుగా దేవుడు మన సంఘాన్ని దేవుడు దీవించి అనేక మందికి తరతరాలకు మన కుటుంబం ఉపయోగపడే కుటుంబంగా దేవుడు మార్చినట్లుగా మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం ప్రభువా, స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా వందనాలయ్యా. నిన్న నేడు 50 మంది దేవుడ స్తోత్రం ప్రభువా. నాయన గడిచిన వారానికి ప్రభువా నాయన
ఈ వారం వరకు ప్రభా నేను ఎక్కడ మమ్మల్ని భద్రపరుచుకొని సజీవంగా ఉంచి మోకరించి స్థుతించే భాగ్యం మా అందరికీ ఇచ్చినది. వందనాలు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా, స్తోత్రము ప్రభా. నాయన ప్రభా ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఎందరో మానవులు మారాజులు ప్రభా, ఈరోజు చూడక ప్రభా ఎంతో మంది ప్రభా నాయన కాలకాలం తెచ్చిపోతున్నారు ప్రభా. మమ్మల్ని అయితే ప్రభా సజీవంగా నుంచి నేను స్థుతించడానికి మాకు ఇచ్చిన అవకాశం పెట్టి ప్రభా నీకు ఎన్ని మహాన్ స్థుతించిన ప్రభా మీరు తీసుకోవడానికి తండ్రి వందనాలు ప్రభా. నాయన ప్రభా పెట్టినందుకు ప్రభాని చదువులో ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభా. నాయన పాటలు పెట్టుకున్నారు ప్రభా. నాయన ప్రభావ దీవించండి, ఆస్వాదించండి ప్రభా. నాయన వాద్యాలు వాయించి పెట్టి కూడా దీవించండి ప్రభా. నాయన వందనాలు ప్రభా, స్తోత్రము ప్రభా. నాయన ప్రభా నాయన ఎవరి పెట్టి వచ్చి ఉన్న ప్రభా నాయన దీవించండి, ఆస్వాదించండి, సాయం చేయండి. అలాగే ప్రభా స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభా. వందనాలు ప్రభా. ఆత్మ మీరు వారు నా వారు కదా అంటున్నావు. ఆత్మను దయచేయండి ప్రభా. ఆయన పాపులైన ప్రభా నిబిడ్డ పరిశుద్ధమైన నిబిడ్డ ప్రభా మాకు పాపలను తీసేసిన పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరిసి ప్రభా నీ రాజ్యంలో మమ్మల్ని అందరినీ చేర్చే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. స్తోత్రము ప్రభా. అలాగే నీకు అసుతారా ప్రభా వర్తమానం ప్రభానైనా గంభీరమైన ప్రభా వర్తమానం ప్రభావ అందించి ఉన్న ప్రభానైనా బిడ్డల ప్రభానైనా మేము ప్రభా నాయన ప్రభా వాకానుసారిగా జీవించి ప్రభా నడుచుకుంటే భాగ్యం మాకు అందరూ దయచేయండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. నాయన బిడ్డలు దీవించండి ప్రభా, పాత్రలను దీవించండి, ఆస్వాదించండి, భార్యను దీవించండి ప్రభా, ఇచ్చింది ప్రభా, కుమారులు ప్రభా నియమకంలో పెట్టండి తండ్రి వందనాలు. దూరదేశంలో ప్రభానైనా తెలివిగాని నన్ను దీవించి ఆస్వాదించండి తండ్రి వందనాలు. ఆయన వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి అయ్యా. గర్భిణీ స్త్రీ ప్రభా సుఖమైన ప్రసవం దయచేయండి ప్రభా, సంతానమైన ప్రభు సంతానం దయచేయండి తండ్రి వందనాలు ప్రభా. నాయన వృద్ధులకి కరసేకరణ నడిపించండి తండ్రి ప్రభా. స్తోత్రము స్తోత్రం ప్రభా. నాయన ముఖ్యంగా ప్రభా చాలా మంది ప్రభా రోగులై ఉన్నారు తండ్రి వందనాలు ప్రభా. నాయన ఈ సంఘంలో ప్రభా చాలా మంది రోగులై ఉన్నారు తండ్రి వందనాలు ప్రభా. నాయన ఎంతమంది రోగులు ఉన్నారు ప్రభా, ముట్టండి ప్రభా, ముట్టే దేవుడు మీరయ్యా ప్రభా. నాయన ప్రభా మేము ఏమీ అదరట్లేదు ప్రభా. నాయన ప్రభా నీ రోగాలను ముట్టండి తండ్రి, స్వస్థపరచండి. నీ సన్నిధి ప్రభా ప్రతి బిడ్డ వచ్చి నిన్ను స్తుతించే భాగ్యం ఆ బిడ్డకి అందరూ దయచేయండి. ఏ బిడ్డ కూడా అశాంతిగా ఉండకుండా శాంతితో సంతోషించే భాగ్యం దయచేయండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ ప్రభా పేరు పేరు దీవించండి ప్రభా. చాలా మంది ప్రభా ఎక్కడితో వచ్చినారో, ఏ బాధతో వచ్చినారో, ఏ అవసరాలతో వచ్చినారో నేను ప్రతి బిడ్డను అక్కడ తీర్చండి. ప్రతి బిడ్డను ప్రభా నైనా ప్రభా ఆపులు కాపాడండి ప్రభా. ప్రతి బిడ్డను ప్రభా ప్రతి ప్రభా పనిలోనే మీరు ఉండి ఆస్వాదించండి తండ్రి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించి ఆస్వాదించండి ప్రభా. అలాగే ప్రభా నైనా దూరదర్శనంలో ఉన్న బిడ్డలు ఉన్నాం తండ్రి వందనాలు ప్రభా. నైనా శాంతి, సురేష్ బాబు, జాన్ బాబు, జాయ్ బాబు ప్రభా నీ ఎక్కడికి భద్రపరచినట్టు రాకపోవడంతో ఉన్నాను ప్రభా. స్తోత్రం ప్రభా. అలాగే ప్రభా ప్రదీప్ కుమార్ ప్రభా నైనా జేజే హాస్పిటల్ ఇచ్చున్న ప్రభా, హాస్పిటల్ కొట్టుకు ప్రణాళిక ఏమున్నారో తెలియదు ప్రభా. నీ చిత్తానుభవంగా నడిచే భాగ్యం బిడ్డలు దయచేయండి. నైనా పనిచేసి పరివారందరినీ ఏకమనస్తో ప్రభా నడపండి తండ్రి వందనాలు. రోగులు ఉన్న స్వస్థపరచండి ప్రభా. నాయన స్వస్థపరచ దేవుడు మీరే వెళ్ళే ప్రభా వందనాలు. అలాగే డాక్టర్ గారు ప్రభా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నీ ప్రభాని మీరే తోటి నడిపించండి తండ్రి. ఇచ్చిన ప్రభా ఇద్దరు కుమారుల ప్రభా నాయన మీరే వరి మొక్కలు పెంచండి, ఇచ్చిన భార్యను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా నన్ను ప్రభా పెద్ద కుమారుడు ప్రభా నీతో ప్రభా ఎల్లప్పుడు ప్రభా సావాసం చేసే బిడ్డగా తయారు చేయండి ప్రభా. నాయన మేము ప్రభా నాయన మేము చెప్పినా చేయలేదు ప్రభా, నీ సిద్ధ ప్రకారం లేకపోతే మేము ఏం చేయలేము తండ్రి వందనాలు. ఇచ్చిన భార్యని బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా నీ కూడా చాలా మంది ప్రభా నాయన ప్రతి బిడ్డనే ప్రభా నాయన నీ ప్రభా మీరే ప్రభా ఆశ్రయించి ప్రభా పంపించండి, దీవించి పంపించండి ప్రభా. నేను అలాగే ప్రభా ఆనంద బిడ్డలు ఉంటే ప్రభా త్వర మళ్ళీ అక్కడ ఆశ్రయించండి ప్రభా. మళ్ళీ నేను శుద్ధించి కనపరిచే భాగ్యం నాకు దయచేయండి తండ్రి ప్రభా. రేపు స్లాబ్ వేయాలనుకుంటున్నా ప్రభా. నేను ప్రభా ఇచ్చిన గృహం ప్రభా మీరే కాపాడండి ప్రభా. ఎటువంటి ప్రభా అశాంతి లేకుండా ప్రభా, ఎటువంటి అలతోడు లేకుండా ప్రభా నైనా ప్రభా స్లాబ్ పడే భాగ్యం మాకు అందరూ దయచేయండి ప్రభా. మా ప్రభా నేను ఎటువంటి స్వాతం లేకుండా ఏ కన్ను దృష్టి దాని ప్రభా మీరే కనిచేసి కాపాడండి ప్రభా. అలాగే ప్రభా నాకు భార్యని నన్ను ప్రభా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రభా మోకరించి నేను స్తుతించి కనపరిచే భాగ్యం మా ఇద్దరికి దయచేయండి అయ్యా. స్తోత్రం ప్రభా. మంచి ఆరోగ్య భావం దయచేయండి ప్రభా. నిన్ను పోరాడే మనస్తత్వం మాకు అందరికీ దయచేయండి అయ్యా. స్తోత్రం. అలాగే అనుకున్న పాపలైన ప్రభా నా ప్రార్థన జీవనంలో భద్రపరుచుకుని సమాధానం దయచేయండి. యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవునికి